కొత్తిమీర వడలు దానికి కాంబినేషన్ ఆనపకాయ చట్నీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కొత్తిమీర, బియ్యపిండి, శనగపిండి, పచ్చిమిరపకాయలు, ఉప్పు, పెద్ద ఉల్లిపాయలు, ఎర్రకారం, నూనె. ఆనపకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఆనపకాయ, చింతపండు, కొత్తిమీర, వెల్లుల్లి, తాలింపు దినుసులు, ఉప్పు, పచ్చిమిర్చి, ఆయిల్. కొత్తిమీర వడలు దానికి కాంబినేషన్ ఆనపకాయ చట్నీ తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో 1 కప్పు బియ్య పిండికి 1/2 కప్పు శనగపిండి, కొంచెం పచ్చిమిర్చి ఉప్పు కలిపిన పేస్ట్, 1/2 స్పూన్ ఎర్రకారం, 1 కప్పు కొత్తిమీర, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేయాలి. ఇవన్నీ వేశాక దీంట్లో 4-5 స్పూన్ల వేడి నూనె, తగినన్ని నీళ్లు పోసుకుంటూ వడల పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని వడల్లాగా తయారు చేసుకొని కాగిన నూనెలో వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వడలను ఆనపకాయ చట్నీతో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఆనపకాయ చట్నీ తయారు చేయడానికి ముందుగా ఒక బాండీలో ఆనపకాయ ముక్కలు, లోపల గుజ్జును ముక్కలుగా కట్ చేసి నూనెలో వేయించుకోవాలి. దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం దోరగా వేయించాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చింతపండు, సరిపడినంత ఉప్పు, 2 వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం నీళ్లు పోసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. తయారైన ఆనపకాయ చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా కొత్తిమీర జల్లుకొని తాలింపు పెట్టుకోవాలి. రెడీ అయిన ఆనపకాయ చట్నీని ఇంతకుముందు తయారు చేసుకున్న కొత్తిమీర వడలతో తీసుకుంటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర వడలు దానికి కాంబినేషన్ ఆనపకాయ చట్నీ తయారు.